బ్రేకింగ్ న్యూస్. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసిన సెలబ్రిటీలపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు పోలీసులు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో విష్ణుప్రియ, రీతు చౌదరిని సుదీర్ఘంగా విచారిస్తున్నారు. విష్ణుప్రియను 8 గంటలుగా ప్రశ్నిస్తుండగా రీతు చౌదరిని 5 గంటలుగా విచారిస్తున్నారు. తెలంగాణలో బెట్టింగ్స్ బ్యాన్ విషయం తెలీదా అంటూ ప్రశ్నిస్తున్నారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో విష్ణుప్రియ మరియు రీతు చౌదరిని సుదీర్ఘంగా విచారిస్తున్నారు పోలీసులు. విచారణకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ అందిస్తారు లైవ్ లో. విజయ్, ఇద్దరిని కూడా విచారిస్తున్నట్లుగా సమాచారం అయితే అందుతోంది. ఎటువంటి విషయాలు బయటకు వస్తున్నాయి, పూర్తి వివరాలేంటి? ఎస్ రేఖ, అయితే సుమారుగా విష్ణుప్రియని 8 గంటలుగా, రీతు చౌదరిని 5 గంటలుగా కూడా పంజాగుట్ట పోలీసులు అలాగే డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ అయితే విచారిస్తూ ఉన్నారు. ఈ బెట్టింగ్ యాప్స్కు సంబంధించి ఆ యాప్స్ నుంచి, ఆ యాప్స్ నడిపిస్తున్నటువంటి వ్యక్తుల నుంచి వచ్చినటువంటి డబ్బు ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా వీళ్ళిద్దరి నుంచి పోలీసులు సేకరిస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అలాగే డబ్బులని ఎలా అకౌంట్ ద్వారా ట్రాన్స్ఫర్ చేశారా లేదా ఇతరత్ర వేరే వాళ్ళ అకౌంట్ల నుంచి ఏమైనా ట్రాన్స్ఫర్ చేశారన్నటువంటి కోణంలో కూడా పోలీసులు అయితే విచారణ చేస్తూ ఉన్నారు. ఇదే నేపథ్యంలో వీళ్లకు వచ్చినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ డబ్బులన్నింటినీ కూడా స్ప్లిట్ చేసి వేరు వేరులోకి కూడా వీళ్ళు మార్చినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. సో ఇదే నేపథ్యంలో అటు ఈడీ కూడా ఇప్పటికే ఈ కేసులో కూడా ఎంటర్ అయింది. ఎందుకంటే కోట్ల రూపాయల జరిగినటువంటి లావాదేవీలు జరిగినటువంటి ఈ యొక్క బెట్టింగ్ యాప్స్ ఏదైతే ఉన్నాయో ఈ ఇన్ఫ్లుయెన్సర్ల కేసులో ఇప్పటికే ఈడీ కూడా ఎంటర్ అయితే అయ్యింది. సో ఇదే నేపథ్యంలో అటు ఐటీ అధికారులు కూడా విచారణ కూడా చేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ఈ ఇన్ఫ్లుయెన్సర్ల పైన. ఎందుకంటే లక్షల రూపాయల నగదు, కోట్ల రూపాయల నగదు వీళ్ళ యొక్క అకౌంట్లలోకి ట్రాన్స్ఫర్ అయ్యింది. ట్రాన్స్ఫర్ అయినటువంటి మనీ ఏదైతే ఉందో దానికి సంబంధించి ట్యాక్స్ కూడా ఎగవేసినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. సో అదే నిజమైతే ఖచ్చితంగా వీళ్ళు ఐటీ అధికారుల నుంచి కూడా విచారణను ఎదుర్కొనేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలో గత 8 గంటలుగా విష్ణుప్రియని, 5 గంటలుగా రీతు వర్మని కూడా, ఇక్కడ రీతు చౌదరిని కూడా పోలీసులు అయితే విచారణ చేస్తూ ఉన్నారు. సో మరీ ముఖ్యంగా ఎక్కడి నుంచి డబ్బు వచ్చింది, ఇతరతర దేశాల నుంచి ఏమైనా వచ్చిందా, లేకపోతే భారతదేశంలో ఉన్నటువంటి వ్యక్తులే వీళ్ళకు సహకరించారా, వీళ్ళ అకౌంట్లో డబ్బులు వేశారా అన్నటువంటి కోణంలో కూడా విచారణ అయితే జరుగుతూ ఉంది. ముఖ్యంగా చెప్తే ఇది క్రిప్టో రూపంలో కూడా ఈ యొక్క బెట్టింగ్ మనీని మార్చినట్టుగా కూడా పోలీసు అధికారులు అయితే గుర్తించారు. ముఖ్యంగా చెప్పాలంటే దీన్ని డిజిటల్ హవాలాగా కూడా పిలవచ్చు అన్నటువంటి కోణంలో కూడా పోలీసులు అయితే చెప్తా ఉన్నారు. ఎందుకంటే మన దేశంలో ఉన్నటువంటి ఈ డబ్బంతా కూడా బెట్టింగ్ ఇన్ఫ్లుయెన్సర్ల ఖాతాలకు పడిన తర్వాత ఎక్కడ ఈ అధికారులు గుర్తిస్తారో, అటు ఐటీ అధికారులు కానీ ఇటు పోలీసు అధికారులు కానీ గుర్తిస్తారా అన్నటువంటి కోణంలో దాన్ని మొత్తం కూడా క్రిప్టో కరెన్సీగా మార్చి ఇతర దేశాలకు కూడా తరలించినట్టుగా కూడా పోలీసు అధికారుల విచారణలో బయటపడ్డట్టుగా కూడా తెలుస్తూ ఉంది సమాచారం అయితే. సో అదే జరిగితే కనుక ఖచ్చితంగా వీళ్ళు పెద్ద మొత్తంలోనే ఈ లావాదేవీలు జరిపినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఇక మీదట మేము చెయ్యము, ముందు చేశాము, మాది తప్పయింది, ఇక మీదట కూడా ఎవరు బెట్టింగ్ ప్రమోషన్స్ చేయకూడదు, అలాగే మేము కూడా చెయ్యము అని చెప్పేసి కూడా ఇదంతా బయటపడేటువంటి సమయంలో ముందుగానే వీళ్ళు మేల్కొని వీడియోస్ అయితే రిలీజ్ చేశారు. ఇప్పటికే ఇమ్రాన్ ఖాన్ కూడా తను ఎక్కడో అజ్ఞాతంలో ఉండి కూడా ఇన్స్టాగ్రామ్లో పోస్టులు అయితే పెడతా ఉన్నాడు. నా అన్వేషణ అనేటువంటి వ్యక్తి, ఆ ఛానల్లో ఉన్నటువంటి అన్వేషణ అనేటువంటి వ్యక్తి నా ఫ్యామిలీ గురించి అసభ్యకరంగా మాట్లాడుతూ, నా తల్లి గురించి అసభ్యకరంగా మాట్లాడుతూ కూడా ఈ పోస్టులు పెడతా ఉన్నాడు అని చెప్పేసి తన మీద చాలా కంప్లైంట్స్ కూడా ఉన్నాయి. ఆయన పైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి గారికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నానని చెప్పేసి కూడా ఎమోషనల్గా కూడా డ్రామాలు ప్లే చేస్తున్నట్టుగా కూడా ఆ పోస్టులు అయితే పెడతా ఉన్నారు. లేక అయితే ఇదంతా పక్కకు పెడితే వీళ్ళు ముందుగానే వీళ్ళందరూ కూడా ముందస్తు బెయిల్ తీసుకొని దీనికి విచారణ కూడా సిద్ధమైనట్టుగా కూడా తెలుస్తూ ఉంది కొంతమేరకు. ఎందుకంటే వాళ్ళు చేసింది తప్పు అని చెప్పేసి వాళ్ళకు తెలిసిన వెంటనే ఖచ్చితంగా పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉండబోతా ఉన్నాయని చెప్పేసి కూడా గ్రహించి ముందుగానే బెయిల్కి కూడా అప్లై చేసుకున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఇక ఇంకొంతమంది సినీ తారలకు సంబంధించినటువంటి విషయం తీసుకున్నట్లయితే వాళ్ళు ఇది ఖచ్చితంగా లీగల్గా ఉంది, లీగల్గా ఉంటేనే మేము ఇది బెట్టింగ్ ప్రమోషన్స్ చేసాము అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. ఇంకొక పక్క చూసుకున్నట్లయితే మరీ ముఖ్యంగా హైదరాబాద్లోని మెట్రో రైల్లో కూడా ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసినటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తూ ఉంది. అక్కడ 1xBet అనేటువంటి ఒక బెట్టింగ్ అప్లికేషన్ని
క్రికెటర్స్ ఫేస్లతో క్రికెటర్స్ ఫోటోలతో కూడా ప్రమోట్ చేసినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సో ప్రజలు కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ఇప్పటికే ఇంతమంది మీద కేసులు అవుతున్నటువంటి సిచ్యువేషన్లో ఇప్పుడు ఆ బెట్టింగ్ యాప్స్ని మెట్రో రైలు ప్రమోట్ చేయడం ఏంటి అని చెప్పేసి కూడా అసహనం అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు రేఖ. సో మరి ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క విచారణ అయితే రీతు చౌదరి కానీ ఇటు విష్ణుప్రియది కానీ ఈరోజు ఇప్పటికైతే కొనసాగుతూ ఉంది. సో ఇంకొక గంట సేపు వరకు కూడా కొనసాగేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది రేఖ. రైట్, థ్యాంక్ యూ విజయ్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.